సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క వాగ్దానము కీర్తన 37 సంకీర్తన 19 వచనం. ఆపత్కాలమందు వారు సిగ్గునందురు, కరువు దినములో వారు తృప్తి పొందుదురు. దేవుని యందు విశ్వసించువారు ఎవరైతే ప్రభువునందు ఉంటారో వారు ఆశీర్వదించబడతారు. కొన్నిసార్లు మనకున్న బలహీన సమయాలు, మనకున్న ఆపదలో, మనకున్న కష్టములో మనకు వచ్చినప్పుడు అనిపిస్తుంది, అయ్యో నేను ఇంక దిగజారిపోతాను, ఇంక నేను శ్రమగొలిపోతాను, ఇంక నేను ఇలాగే ఉండిపోతానేమో అని. కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ప్రియ కుమార కుమార్తె, ఆయనని ఎన్నడూ సిగ్గుపరచడు, ఆయనని ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయన దేవించి దేవుడు, ప్రభు బలపరిచే దేవుడు. ప్రియ కుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఒకవేళ నువ్వు నీ చుట్టూ నువ్వు నిందిస్తున్నారు, అవమానిస్తున్నారని నువ్వు వెనుకడుగాస్తున్నావా? భయపడక, ప్రభువైన యేసు నీకు సహాయం చేయను, ఆయనను విడిపించును, ఆయన సిగ్గు నుంచి విడుదల చేసి అనేక మందికి దీవెనకరంగా మలుచును. కావున భయపడక, ఆందోళన చెందక ఆయన యందు నమ్మకించు. ప్రార్థన చేసుకుందాం. ఘనమైన దేవానికి ఉన్నాను. నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకొని నీ దేవాశీర్వాదంతో నింపండి. వారి పనుబాటులో సఫలం చేయండి. నేను వారు వెళ్తున్న దాంట్లో అవమానమున్నా, నిందలున్నా భయపడకుండా నీ మీద ఆధారపట్టకు సహాయం చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి, ఆయన మీకు సహాయం చేయను గాక. ఆమేన్.